హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హన్నా స్పోకెన్ ఇంగ్లీష్. ఈ రోజు వీడియోలో గ్రామటికల్ మీనింగ్స్తో తెలుగు టు ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఈజీగా మాట్లాడడం నేర్చుకుందాం. సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. నెంబర్ 1, రావాల్సిన అవసరం లేదు, అక్కడే ఉండండి. నీడ్లెస్ టు కమ్, స్టే దేర్. నెంబర్ 2, నీకు చెప్పాలని లేకపోతే సరే అలాగే కానివి. If you don't want to tell, so be it. Number 3, నీకు ఎందుకు నీరసంగా ఉంది? Why are you fatigued? Why are you fatigued? ఈరోజు వీడియోలో మీకు ఉండబోయే క్వశ్చన్స్. Number 1, ఏమైనా సరే నేను అక్కడికి వెళ్ళను. Number 2, మీకు బట్టతల వస్తుందా? సో వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకవేళ ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఫాలో అవ్వి మీరే వీటిని ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద క్లాస్. ఏమైనా సరే లేదా ఏమైనా కానీ, నో మ్యాటర్ వాట్. ఇప్పుడు నో మ్యాటర్ వాట్ ఎలా ఉపయోగించాలో కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. ఏమైనా సరే నేను నీ వైపే ఉంటాను. నో మ్యాటర్ వాట్, ఐ విల్ స్టాండ్ బై యూ. నో మ్యాటర్ వాట్, ఐ విల్ స్టాండ్ బై యూ. ఏమైనా కానీ నేను క్షమాపణ చెప్పను. సో కొంతమందికి ఈగో ఎక్కువ ఉంటుంది, క్షమాపణ చెప్పరు కదా తప్పు చేసినా సరే. నో మ్యాటర్ వాట్, ఐ విల్ నాట్ అపాలజైజ్. ఏమైనా సరే నేను వాళ్ళతో మాట్లాడను. నో మ్యాటర్ వాట్, ఐ వోంట్ టాక్ టు దెమ్. ఇప్పుడు మీ క్వశ్చన్ ఆల్రెడీ అడిగిందే, ఏమైనా సరే నేను అక్కడికి వెళ్ళను. నెక్స్ట్ వన్, గో బాల్డ్ అంటే బట్టతల రావడం. సో ఈ మధ్య కాలంలో ఏజ్తో సంబంధం లేకుండా చాలామందికి బట్టతల వస్తుంది కదా, దీని గురించి కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూద్దాం. అతనికి 20 ఏళ్లకే బట్టతల వస్తుంది. హీ ఈస్ గోయింగ్ బాల్డ్ అట్ 20s. హీ ఈస్ గోయింగ్ బాల్డ్ అట్ 20s. లేదా నాకు బట్టతల వస్తుంది అని చెప్పాలంటే ఐఎమ్ గోయింగ్ బాల్డ్. నా జుట్టు బాగా రాలిపోతుంది. సో ఇది ప్రతి ఒక్కరికి ఉండే ప్రాబ్లమే కదా. మై హెయిర్ ఈజ్ ఫాలింగ్ అలాట్. నా జుట్టు పలచబడిపోతుంది. మై హెయిర్ ఈజ్ గెట్టింగ్ థిన్నర్. నా జుట్టు రోజు రోజుకి పల్చగా అయిపోతుంది. మై హెయిర్ ఈజ్ థిన్నింగ్ డే బై డే. అతనికి 25 ఏళ్లకే బట్టతలు వచ్చింది. హీ వెంట్ బాల్డ్ అట్ 25 years old. లేదా నాకు బట్టతలు వచ్చింది అని చెప్పాలంటే ఐ గాట్ ఏ బాల్డ్ హెడ్. ఇప్పుడు మీ క్వశ్చన్, మీకు బట్టతల వస్తుందా? దీనికి రిలేటెడ్ ఇంకొక 2 సెంటెన్సెస్ చూద్దాం. నీకు తెల్ల జుట్టు ఉంది. యూ హ్యావ్ ఏ గ్రే హెయిర్. జుట్టుకి రంగు వేసుకో. డై యోర్ హెయిర్. నెక్స్ట్ వన్, ఈ లోపు అంటే మీన్ వైల్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. మీరు వచ్చేలోపు నేను రెడీ అవుతాను. ఐ విల్ గెట్ రెడీ మీన్ వైల్ యు కమ్. మీరు రెడీ అయ్యేలోపు నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను. ఐ విల్ ప్రిపేర్ బ్రేక్ఫాస్ట్ మీన్ వైల్ యు గెట్ రెడీ. నెక్స్ట్ వన్, చేస్తానంటేనే లేదా అలా అయితేనే అంటే ప్రొవైడెడ్ దాట్. దీనినే ఆన్ కండిషన్ దాట్ అని కూడా చెప్పచ్చు, అంటే ఆ షరతు మీద. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. మీరు నాకు 1 నెలలో తిరిగి ఇస్తానంటేనే నేను మీకు డబ్బులు ఇస్తాను. Provided that you will give me back within a month, I will give you the money. Provided that you will give me back within a month, I will give you the money. అదే ఆన్ కండిషన్ దట్ ఉపయోగించాలనుకుంటే I will give you on condition that you will give me back within a month. నేను టిఫిన్ ఎక్కువగా తింటేనే లంచ్ చేయడం మానేస్తాను. ప్రొవైడెడ్ దాట్ ఐ ఈట్ ఏ హెవీ బ్రేక్ఫాస్ట్, ఐ స్కిప్ లంచ్. స్కిప్ అంటే మానేయడం లేదా వదిలేయడం. లాస్ట్ వన్, దానితో పాటు లేదా తప్ప అంటే అపార్ట్ ఫ్రమ్. ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అతను జాబ్తో పాటు బిజినెస్ కూడా చేస్తాడు. అపార్ట్ ఫ్రమ్ జాబ్ he also does business. ఆమె తప్ప అక్కడ అందరూ ఉన్నారు. Everybody is there apart from her. Everybody is there apart from her. So guys, this is the class for today. Thanks for watching.
And please post your valuable comments in the comment section. See you in the next video.